వెల్కమ్ టు బేరీ న్యూస్. జిహెచ్ఎంసీ షేర్లింగంపల్లి 111వ డివిజన్ BHEL MIGలో మహిళా సంఘ కమిటీ షేర్లింగంపల్లి అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరీ రామచంద్ర యాదవ్ పాల్గొనడం జరిగింది. జిహెచ్ఎంసీ 111వ డివిజన్ బీసీ మహిళా సంఘం కమిటీ ఏర్పాటు చేయడం విశేషం. అడ్వకేట్ రమేష్ యాదవ్ షేర్లింగంపల్లి అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగిన మహిళా కమిటీ అధ్యక్షులుగా సంగమ్మ ముదిరాజ్ని, డివిజన్ అధ్యక్షులుగా శ్రీమతి జి మంగూబాయ్, ఉపాధ్యక్షులుగా శ్రీలత, ప్రధాన కార్యదర్శిగా సాజిదా బేగం, తపస్సు బేగం గార్లను కార్యదర్శులుగా శ్రీదేవి, సంయుక్త ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియామకం చేయడం జరిగింది. అడ్వకేట్ రమేష్ యాదవ్ స్వాగత ఉపన్యాసంలో మహిళలందరూ చైతన్యవంతులుగా ఎలాంటి సమస్యలు అయినా ఎదుర్కొని బీసీ సంఘాన్ని బలోపేతం చేయాలని, ప్రతి కాలనీలో బీసీ సంఘాలు, మహిళా సంఘాలు ఏర్పాటు చేయాలని కార్యక్రమంలో ఈరోజు MIG బీసీ మహిళా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆఖరుగా నియామక పత్రాలు కార్యవర్గానికి అందజేయడం జరిగింది. మహిళా సంఘం అధ్యక్షురాలిగా శ్రీమతి సంగమ్మని, ఉపాధ్యక్షురాలిగా మంగూబాయిని, ప్రధాన కార్యదర్శిగా శ్రీలతాని, తపస్సు బేగం, సాజిదా బేగంలను కార్యదర్శులుగా బి శ్రీదేవిని సంయుక్త ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమించడం జరిగింది. సంగమ్మ వందన సమర్పణతో విజయవంతంగా సమావేశం ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో అనేక అన్యాయాలకు గురైన మనందరం తెచ్చుకున్న రాష్ట్రంలో కూడా మనకు ఆత్మగౌరవం లేదు. సంపద మనది, అధికారం వాళ్ళది, కష్టం మనది, ఫలితం వాళ్ళది. మనం కుమ్మరోళ్ళు కుండలు చేస్తారు, సాకరోళ్ళు కళ్ళు వ్యాపారం చేస్తారు, ముద్రాజులు పండ్లు ఫలాలు, ఈ అనేక వ్యాపారాలు, చేపలు పట్టి అమ్మడం, అనేక వృత్తులు మనం చేసి మన సంపద ద్వారా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కానీ మనకు అందవలసిన ఫలాలు మనకు అందుతున్నాయా? లేదు. మన పిల్లలను చదివించుకోవాలంటే అనేక బాధలు ఈ రోజుల్లో. కొన్ని జాగాలు అమ్ముకోవాల్సి వస్తుంది. ఏదన్నా హాస్పిటల్ గురైతే ఏదన్నా అమ్ముకొని బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మనకు ఈ ప్రభుత్వాలు విద్యా ఉద్యోగ రంగాల్లో సరైన వెసులుబాటు ఇవ్వట్లేదు. అది ఇవ్వాలి. మనకేం పెద్దగా ఈ 2000 బిచ్చమిచ్చినట్టుగా అవి వద్దు. మా పిల్లలకు మంచి విద్య ఇవ్వండి, మంచి వైద్యం ఇవ్వండి అని కోరుతున్నాం. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసుకోగలుగుతాం. కాబట్టి ఇవన్నీ మీద మనం ఐక్యమై ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం. ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లో వాళ్ళు అంతా దోపిడీ దొంగలాగా తయారయ్యారు. ఇప్పుడు నారాయణ కాలేజీ అని కాలేజీలలో లక్షలు పోసి మన పిల్లలు చదివించాలంటే మనం ఆశలు అనుకోవాలి. కాబట్టి ఇవన్నీ పోవాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మన షేర్లింగంపల్లిలో మన అధ్యక్షుడు రమేష్ అన్న గారి ఒక ప్రాజెక్ట్ పైలట్గా నియమించడం జరుగుతుంది. ముందుగా శుభారంభం మహిళలతోనే మా అధ్యక్షుడు గారు చేసుకోవడం జరుగుతుంది. అది చాలా మంచి శుభపరిణామం. ఈరోజు లక్ష్మీ ఝాన్సీబాయి వీర వనిత, ఆమె వర్ధంతి. ఈరోజు మహిళలు ఆనాదిగా నుంచి కూడా ధైర్య సాహసాలతో మహిళలు కూడా ఎన్నో రంగాల్లో యుద్ధాలు చేసిండ్రు. నేను కూడా అట్లా తయారు కావాలి, ఒక్కొరు ఝాన్సీ రాణిలాగా తయారు కావాలి. ప్రభుత్వం మీద తిరుగుబాటు చేద్దాం, తిరుగుబాటు చేసి మనకు రావాల్సిన హక్కులు సాధించుకుందాం. అది ఏ రోజు సాధ్యమవుతుందంటే మనం ఐక్యంగా ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. మనం ఐక్యంగా ఉండాలి. ఐక్యమత్యంతో పోరాటం చేస్తే సాధ్యం కాదు అంటూ ఏది లేదు. తెలంగాణ రాష్ట్రం రాదు అనుకున్నారు, రాదు, ఇక రాదు. తెలంగాణ వస్తే ఆగమవుతుంది, తెలంగాణ రాదు అని చెప్పిన తరుణంలో ఎంతో మంది బలిదానాలు, విద్యార్థులు, చాలా మంది పిల్లలు ప్రాణాలు త్యాగం చేసింది. వాళ్ళ బలిదానానికి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం. మనం అట్లానే తెచ్చుకున్న తెలంగాణలో బీసీలు, SC/ST మైనార్టీలకు వాళ్ళకు ఒక ఆత్మాభిమానం లేకుండా పోతుంది, వాళ్ళకు ఒక సరైన న్యాయం లేకుండా పోతుంది. ఇప్పటిదాకా మన సోదరు చెప్పినట్టుగా కులం సర్టిఫికెట్లు కావాలంటే ఎన్నో ఇబ్బందులు. అమ్మా, నేను ఇక్కడ షేర్లింగంపల్లి చిన్న యాదవ్ సంఘం స్థాపన చేసి 30 ఏళ్ళ నుంచి నేను సర్టిఫికెట్ ఫ్రీకి ఇస్తామా, అంటే కులం తరఫు నుంచి. అట్లా వేరే కులాలలో ఇప్పుడు ముద్రా సంఘం కానీ వేరే సంఘాలలో కూడా నాకు టచ్ ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళ తెలియదు కూడా నా దగ్గరకు వస్తే నేను పంపిస్తా. అమ్మ ముద్రా సంఘం నేను ఫోన్ చేస్తా, వాళ్ళు ఫ్రీగా ఒక్కరు ₹1 తీసుకోవద్దు, ఫ్రీగా ఇచ్చేటట్టు చేస్తాం. ఫ్రీగా
అవునవును అట్లా సంఘం నుంచి లెటర్ ప్యాడ్ ఇస్తారు కదా, అది తీసుకొని వెళ్తే తొందరగా ఎవరి దగ్గర దొరకాలి అనేసి అదే చెప్తాను మీకు. కులాల ద్వారా మాకు చెప్తే మేము ఇప్పుడు ముదిరాజులకు గత 10-15 సంవత్సరాల నుంచి అది మాత్రం సమస్య చాలా పెద్దగా ఉంది. గౌడ సంఘం ఉంది, వాళ్ళు కూడా మనకు పరిచయం ఉన్నారు, వాళ్ళకి చెప్తాం. అట్లా చెప్తాం. ఊర్లలో చదువుకొని ఉంటారు, వాళ్ళ దగ్గర యాదవ్ సంఘం సంఘమే లేనప్పుడు మేము ఏ సంఘం దగ్గర. అందుకనే ఈ బీసీ సంఘాలలో ఇవన్నీ కూడా తెలియాలి. తెలిస్తే ఆడవాళ్ళు బయటికి రావాలి, ఉండాలి కదా. అదే బీసీలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు. ఆమె ధైర్యానికి మరోసారి చెప్పడం అంటారు. శివయ్య అనే ఆలోచన రావడం గొప్ప విషయం కాదు. అన్ని క్యాస్ట్లు ఉన్నారు. షేర్లింగంపల్లి మెయిన్ కమిటీలో 4 ఉన్నారు ముస్లిమ్స్. మెయిన్ కమిటీలు ఉన్నారు. అయితే అనేక కమిటీలో ఇప్పుడు ఈరోజు తీసుకున్నాం మనం. అనేక కమిటీలు అంటే ఉన్నాయి. మాకు యూనియన్ తరపు నుంచి మాకు మీ సంఘం తరపు నుంచి కులంతో అడుగుతారు. ఓకే, ఇప్పుడు నేను చెప్పేదంతా వినండి, తర్వాత మీ సలహాలు మీరు కూడా చెప్పండి. ముఖ్యంగా ఈ మెయిన్ పాయింట్ ఇప్పుడు సోదరి ఒక మాట చెప్పింది కాబట్టి దానికి క్లారిటీ ఇస్తున్నాను నేను. సో సంఘాల వరకు ఎవరు ఇబ్బంది పడుతుందమ్మా, ఏ సంఘమైనా సరే, గౌడలు కావచ్చు, ముద్రాజు కావచ్చు, మన నాయి బ్రహ్మణ కావచ్చు, రజక సంఘం కావచ్చు, గౌడ సోదరులు కావచ్చు, ముద్రాజు సోదరులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కుల సంఘాల సర్టిఫికెట్ కావాలంటే ఫ్రీగా ఇప్పిద్దాము మన సంఘం ద్వారా. వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా మనం సంఘం ద్వారా డిమాండ్ చేద్దాం. ఖచ్చితంగా మన బీసీ సోదరులందరూ కూడా ఖచ్చితంగా విద్య మన వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కొట్లాడి విద్యారంగ వైద్యం విద్య ఈ రెండు ఫ్రీ వచ్చేటట్టు ప్రయత్నం చేద్దాం. భారీ ఎత్తున దీని మీద పోరాటం చేద్దాం. రెండోది, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. దయచేసి మన పూర్వీకులు చాలా గొప్ప ఆలోచన, మన పూర్వీకులది, వాళ్ళ ఆలోచన మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. మనం ఇప్పటిదాకా అన్నారు ఆర్థికంగా మనం ఎదగాలంటే ఏం చేయాలి? ఉద్యోగాల కోసం చదవద్దు, మన తెలివి కోసం చదవాలి, మన వ్యాపారాల కోసం చదవాలి, మన జ్ఞానం పెంచుకోవడానికి కోసం చదవాలి, సమాజంలో సంస్కారం పెంచుకోవడం కోసం చదువుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన పిల్లలని ఉద్యోగాల కోసం చదివేయకండి. వాళ్ళు ఎట్లా ధైర్యంగా మనం ఈ సమాజంలో బతకగలుగుతారు, ఏ విధంగా వ్యాపారాలు చేసుకోగలుగుతారు, ఏ విధంగా ఈ సమస్యలను పోరాటం చేయగలుగుతారు అనే దాని మీద మనం పిల్లలని కూడా ఆ విధంగా తయారు చేద్దాం. కాబట్టి ఇవన్నీ కూడా సంఘాలు ముందుకు తీసుకెళ్తే మీ అందరి సహాయ సహకారాలతో చాలా సంతోషం అనిపిస్తుంది. మన ఇలా సోదరుమణి సంఘక్క ముందుకు రావడం, ఇట్లా ధైర్యంగా ముందుకు రావాలి. మహిళా సోదరుమణులు ముందుకు వచ్చి ఈ యొక్క మన హక్కుల కోసం మనం పోరాటం చేసి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. వాడి ఇంటికే ఇస్తలేడు, మన సంపద వాడు దోసుకుంటున్నాడు. కాబట్టి మన హక్కు మనం తీసుకోలేకపోతున్నాం, మనం అడిగి తీసుకోలేకపోతున్నాం. మనం అడిగే హక్కు మనకుంది. మనం పోరాటం చేసి మన హక్కులు